తెలంగాణ రెండో అసెంబ్లీ సమావేశము మొదలు కావడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంతో ఉభయ సభల ఎన్ని నియామకాలు చేశారో ఈ యొక్క సంవత్సరం కానీ ఈ యొక్క 10 కాలంలో ఎన్ని చేశారని చెప్పేసి కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఇది సంతోషమైన వార్త కానే కాదు. నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఈ యొక్క గవర్నర్ ప్రసంగాన్ని రేపు చూడబోతున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఆరోగ్య విషయంలో పేదవాడు ఈరోజు హాస్పిటల్ పోవాలన్నా కార్పొరేట్ హాస్పిటల్ పోవాలన్నా వారి దగ్గర డబ్బులు లేని ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే పథకం ఉందో దాని ద్వారా ఇప్పటికీ 6 లక్షల పై మంది 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకు బీమా రావడం జరిగింది. అటువంటి ఒక స్కీమ్స్ ఈరోజు ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాన్ని వారు ఒప్పుకోకపోవటము, దీంట్లో దాని యొక్క విషయంలో రాయకపోవటము, మాట్లాడకపోవడం అనేది చాలా శోచనీయ విషయం అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఏదైతే ప్రజలకు మంచి మేలు జరుగుతుందో అటువంటి ఒక పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం జరగలేదు. అదేవిధంగా ఏదైతే కొన్ని ఫ్యాక్టరీస్ మేము పునరుద్ధరణ చేసి చెప్పారో శ్రీపూర్ కాగజ్ నగర్ కానీ రామగుండం ఫర్టిలైజర్ అటువంటి విషయాలు చెప్పినప్పుడు ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి ఒక నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఎక్కడ కూడా దానిపైన ఏ ఒక విషయం అంశంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం మాట్లాడలేదు. దాంట్లో ఎటువంటి ఒక సందేహం లేదు. అయితే దానికి అనేక కారణాలు, రాజకీయ కారణాలు, అనేకమైనటువంటి యొక్క స్థానిక కారణాలు ఉండొచ్చు. కానీ ఈరోజు గవర్నర్ గారు ఇచ్చినటువంటి యొక్క ప్రసంగంలో గతంలో ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిందో అది మాత్రమే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కానీ కొత్త విషయాలు దానిలో తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. దానిపైన ఎటువంటి కమిట్మెంట్ లేదు. మేము చేస్తాము, నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్పడం జరిగింది. కానీ వారు ఎప్పటి నుంచి చేస్తారనేటువంటి ఒక సమావేశంలో గవర్నర్ గారు వారు ప్రసంగాన్ని మనం చూస్తే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా గవర్నర్ గారు చదివినారు. దాంట్లో ఎన్నో అంశం ఆల్రెడీ గతంలో అసెంబ్లీ స్టార్ట్ 2014లో ఏ విధంగా ఆ సమయంలో ఉండే వాళ్ళు మేనిఫెస్టోలు అదేవిధంగా ఈ అసెంబ్లీలో కూడా దానికే రిమైండ్ చేసినారు. అంటే ఒక మాట అంటారు పెద్దలు, కొత్త సీసా ఉంటుంది కానీ పాత సారా ఉంటుంది. ఆ విధంగానే ఈ ప్రసంగం స్టార్ట్ అయింది. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ ప్రజలు. కేజీ టు పీజీ ఉండొచ్చు, ఎన్నో జగన్లు వీళ్ళు స్కూల్స్ కడతా ఉన్నారు, గుడ్ స్కూల్ కడతా ఉన్నారు. కానీ ఎన్నో అట్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో అట్లాంటి గుడ్ స్కూల్స్ కేజీ టు పీజీ అట్లాంటి స్కూల్స్ కట్టలేదు. నా నియోజకవర్గం కూడా ఒకటి కూడా కట్టలేదు. అంటే ఎక్కడెక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడనే కట్టించినారు, కానీ మిగతా ఏరియాలో కట్టారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ మనం చూస్తే 542 ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. 18,612 ఇట్లాంటి గ్రామ పంచాయతీలో వాటర్ మేము ఇస్తా అంటున్నారు. ఎవరెవరికి ఇస్తారు అది కూడా చెప్తారు. అట్లాంటి చాలా అంటే చాలా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రజలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? పాత మాటలే ఇవాళ కొత్త విధాలుగా కొత్త ఇష్టాలు మీరు పంపిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. వచ్చే సమయంలో కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్రభుత్వం తీసుకొస్తున్నారు. కానీ మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యల గురించి మేము 100% అసెంబ్లీలో కొట్లాడతాం. కనీసం ఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా ప్రజలకి ఫ్రాడ్ చేసినారు, కనీసం ఈ సమయంలో కూడా ప్రజలకి మంచి చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం. నమస్కారాలు. ఈరోజు ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ సిఎల్పి నేతగా శ్రీ బట్టి విక్రమార్కను నియమించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పార్టీ నిర్ణయాలకు నియమాలకు కట్టుబడి ఉండి పనిచేస్తూ
ప్రజావాణి ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పక్షాన మరి సిఎల్పి నేత గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వినిపిస్తామని తెలియజేస్తూ భట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మరి మర్యాదపూర్వకంగా ఆదివాసీ ఎమ్మెల్యేలందరం కలిసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు కొట్టుకున్నటువంటి పోడు భూములు, వారి సాగులో ఉన్నటువంటి పోడు భూములు కనీసం సాగు చేసుకోలేనటువంటి ఇబ్బందులు అటవీ అధికారుల చేత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. మరి హరితహారం పేరుతోటి సాగులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూములను కూడా వదిలిపెట్టకుండా ఫారెస్ట్ అధికారులు డ్రంచులు కొట్టి కనీసం గ్రామాలలో మంచినీళ్ళు బోర్లు కూడా వేసుకొనియకుండా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రోడ్లను కూడా నిర్మాణం చేసుకోకుండా మరి రహదారులను కూడా మరి మీరందరికీ తెలుసు సమ్మక్క సారలమ్మ జిల్లా అయినటువంటి తాడ్వాయిలో మరి ఆడవాళ్ళందరినీ కూడా మహిళల్ని చూడకుండా చెట్లకు కట్టేసి తరిగినటువంటి విషయం సమాజం కూడా సిగ్గుపడాల్సినటువంటి సమస్య. మరి ఇటువంటి త్వరితగట్టిన మరొక పులిస్టా పెట్టాలని చెప్పేసి తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. దానికి అనేక సమస్యల మీద మళ్ళీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఒక 2-3 రోజులలో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఎమ్మెల్యేలతోని ఆదివాసీ ఎమ్మెల్యేలతోని ఆదివాసీ ఎంపీలతోని ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా ఇంకా వారికి మీకు కావాల్సినటువంటి అభివృద్ధి మీద చర్చిద్దామని చెప్పేసి డెఫినెట్గా నేను అమలు చేసి తీరుతా నాయకుడు భట్టి గారికి ఇవ్వడాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. భట్టి గారికి ఆదివాసీ ఎమ్మెల్యేల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా జాతి సమస్యల మీద ఆదివాసుల కోసం ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు మేము కష్టపడి ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మరి మాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశించిన స్థాయిలో మా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని చెప్పేసి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి ముఖ్యమంత్రి గారిని మరి కోరుకోవడం జరిగింది. అనేక రిప్రజెంటేషన్స్ మా ప్రాంత సమస్యల మీద అటు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా మాకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరుపైన నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే మనం గతంలో చూసాం గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గొడవలు, పుస్తకాలు చించుడు, దాడి చేయడం, మీద పడడం అనేది జరుగుతుంది. అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగేది వేరు. అది మన కడుపు మండి మనం కట్టిన అసెంబ్లీలో మన దగ్గర ఇక్కడ చనిపోతుంటే ఒక మాట మాట్లాడకుండా ఈ అసెంబ్లీ చర్చిస్తలేరని చెప్పింది వేరు. ఆ అంశం ఒకటి పక్కకు పెడితే గతంలో అంతకుముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమంది తెలంగాణ వచ్చింది కానీ అలకలో సృష్టించడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటన కూడా చూసినాం. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే పరిస్థితి కూడా చూసినాం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష నాయకుల నుంచి మొదలుకుంటే అందరూ కూడా అన్ని పార్టీ ఎప్పుడు కూడా గవర్నర్ గారి ప్రసంగాన్ని సభ మొత్తం కూడా అంగీకరించి సంతోషంగా ఎక్కడ కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉన్నట్లుగా చెప్పిండని చెప్పడానికి నిదర్శనం ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం, ఈ సభ. కనుక ఇదే విధంగా మొత్తం 5 సంవత్సరాల హామీలు కూడా మొదలు పెట్టిండు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు అవుతా ఉన్నాయి. తొందరలోనే అని చెప్పి 1000 రూపాయల పెన్షన్ కావచ్చు, 2000 చేస్తున్న 2016 అని, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇట్లా రకరకాలుగా అన్ని చెప్తా ఉంటే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా గతంలో అమలు అయినాయి, ఇప్పుడు మన అమలు అవుతారని కూడా శాంతి పలుకుతున్నారు అన్నప్పుడు కూడా అందరు కూడా విన్నారంటే దానికి అంగీకారం ఖచ్చితంగా అందరి మద్దతు. గవర్నర్ ప్రసంగానికి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని చెప్పడానికి ఇలా అదొక నిదర్శనం. ఈరోజు ఇవన్నీ కూడా
వాస్తవాలు కనుక అంగీకరించింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది, దాన్ని నిర్వహించేది భారతదేశం, అక్కడ ఉన్నటువంటి సంస్థలు, దాన్ని నో అనడానికి లేదు. దాంతో పాటుగా ఇలా వ్యవసాయ రంగం అభివృద్ధి, అనేక రకాల ప్రాజెక్టులు, పెన్షన్స్, అనేక రకాల సంక్షేమ పథకాలు, విద్యుత్తు, మరి గత ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రి కరెంట్ ఉండదు, చిమ్మ చీకట్లో ఉంటారంటే సంవత్సరం లోపలే దాన్ని అధిగమించి ఆ కరెంట్ ఇచ్చినాం. ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది, భవిష్యత్తులో ఇంకా మిగులు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని చెప్పి గణాంకాలతో సహా ఉన్నాయి. కనుక ఎవరు దాన్ని కాదనడానికి లేదు. వాస్తవాలుగా ఉన్నది ఉన్నట్లు గవర్నర్ గారు చెప్పింది కనుకనే దాన్ని ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఇలా మనం గమనించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం దండుగా అన్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, చాలా మంది కరెంట్ అంటే కాల్చి చంపిన సంఘటనలు, ఎరువుల బస్తాల గురించి లైన్లో ఉన్నటువంటి సంఘటనలు, అనేక రకాలుగా ఇబ్బందులు, దాడులు, విధ్వంసాల మధ్యలో ఇలా వ్యవసాయమే పండు కానీ కరెంటు రకరకాలుగా అన్ని రకాలుగా దానికి సంబంధించినటువంటి విత్తనాలు, రైతు బంధు పథకం, రైతు చనిపోతే పలకరియలేని పరిస్థితి, ఇవాళ రైతు బంధు, రైతు బీమా ద్వారా ఇన్ని వేల మందికి ఇచ్చినాం, ఇన్ని వేల కోట్లు వచ్చినాయని గణాంకాలతో సహా చెప్పినప్పుడు దాన్ని ఎవరు కాదంటారు? రైతు బంధు కాదంటారా? రైతు బీమా ఇవ్వలేదంటారా? అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పింది కనుకనే ఈరోజు ఆ రకంగా చేయడం జరుగుతూ ఉంది. ఏ భూమి ఎవరి పేరు మీదో తెలియలేని పరిస్థితి, భూమి కాళ్ళ ప్రక్షాళన. వాస్తవంగా ఈరోజు హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరికీ భూములు ఉన్నాయి, వాళ్ళకు కూడా పాస్బుక్లు వచ్చినాయి, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి, వాళ్ళు కూడా బ్యాంకులో జమ అయినాయి. అరే ఎంత అద్భుతమైనటువంటి పథకాలు చెప్పి మనసులో అందరూ కూడా మురిసిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ముఖాల్లో మాకు కనిపించింది. వారి యొక్క ప్రసంగం ఈరోజు ప్రసంగం చూస్తున్నా, ప్రసంగం వింటున్నా కడుపు నిండినట్టయితే ఉంది. వారి యొక్క పరిభాష, పొందుపరిచినటువంటి విధానం, చేసిన మంచికి స్వాగతం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా తెలంగాణలో ఏ ఒక్క మంచి పని అయినా, రాజకీయాల్లో ఎన్నికలప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు, ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళు, కానీ డెవలప్మెంట్, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో మొదటి నుంచి మా వరకు మేము మాత్రం ఎప్పుడూ కూడా దాన్ని స్వాగతిస్తాం. ఇందులో నిజంగా గ్రౌండ్ రియాలిటీతో అయినటువంటి స్కీములు కానీ, పొందుపరిచిన అంశాలు అవన్నీ కూడా వాటిని తప్పనిసరిగా అభినందిస్తూనే కొన్ని అర్ధ సత్యాలు ఉన్నాయి. అంతా అయిపోయినట్టు, అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టు, ఇక రైతు పూర్తిగా సంతోషంగా ఉన్నట్టు ఇందులో వచ్చింది. డెఫినెట్గా రైతు బంధు కానీ ఇవన్నీ కూడా కొంత సపోర్ట్ కార్యక్రమాలు, రైతు బీమా కూడా. కానీ ఈరోజు 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. 31 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వలన రబీ పంట టార్గెట్కి 36 లక్షల పైన ఎకరాలకు వేయాల్సిన టార్గెట్ కేవలం 20 to 25% మాత్రమే సాగులో ఉంది. కత్తెర పురుగు, గులాబీ పురుగులు ఎఫెక్ట్గా మొక్కజొన్న లాంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి. రైతాంగాన్ని ఆ మెన్షన్ కూడా లేదు. ఇలా మళ్ళా దళారుల వ్యవస్థ, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద అసెస్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రస్తావన కూడా లేదు. టార్గెట్ రేపు పొద్దున తిండి గింజలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి, దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులపైన మెన్షన్ చేయలే. రెండోది, ల్యాండ్ ప్యూరిఫికేషన్ అంతా జరిగిపోయినట్టు గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది. 10 లక్షల పైన లబ్ధిదారులకి ల్యాండ్ ప్యూరిఫికేషన్ రికార్డులు, ఎలక్షన్ నోటిఫికేషన్ వలన, రెవెన్యూ స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీలు బిజీల వలన పెండెన్సీలు ఉన్నాయి. దాంట్లో ప్రోగ్రెస్ ఉంది. 3-4 దశల్లో చెరువులు, చివరికి బిల్లులు కూడా లేక కాంట్రాక్టర్లు సగంలోనే వదిలేశారు. చాలా పెండెన్సీ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మిషన్ భగీరథ 100% కంప్లీట్ అవుతుందని సంతోషంతో వారు అభినందన చెప్పారు. కానీ RWS కంప్లీట్ అండర్టేకింగ్ రూరల్ వాటర్ స్కీమ్, మిషన్ భగీరథ పైప్ లైన్ల ప్రోగ్రాంలో కూడా ఎక్కడికక్కడ తవ్వేసి నార్మల్ కోర్సులో కూడా రవాణాకు కూడా కొన్ని జిల్లాల్లో విలేజెస్ లో లింక్ రోడ్డులో ఇబ్బందులు ఉన్నాయి. అవి సరి చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మరి వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది,
కంప్లీట్ అయినట్టు ఇందులో మెన్షన్ చేశారు గవర్నర్ గారు. కాబట్టి ఆ దిశలో చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పెంచినటువంటి పెన్షన్లు కానీ అనేక రకాలుగా ఏదైతే చెప్పారో అవి డేట్ మెన్షన్ చేయాలి. ఎప్పటి నుంచి ఈ పెన్షన్స్ పెంచినటువంటి పెన్షన్స్ కానీ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇచ్చే ఎలవెన్స్ కానీ ఇవన్నీ ఏ డేట్ నుంచి ఇస్తున్నారనేది ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అది చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఈరోజు మీ ద్వారా నేను గవర్నమెంట్ని కోరేది, ఈ ఒక్కరోజు సరిపోదు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి రెండోసారి మీరు అధికారంలోకి వచ్చిన సంతోషంలో శుభాకాంక్షలు ఓకే. కానీ సమయం ఏదో రొటీన్గా కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా చేయటం కంటే 2 సభల్ని ఇంకా 2-3 రోజులు ఎక్స్టెండ్ చేస్తే డీటెయిల్ డిబేట్ అవుతుంది. అర్థవంతంగా ఈ సమావేశాలకి మరి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవాలు. ఈరోజు మీకు ఇంతకుముందు చెప్పినట్టు మరి వాళ్ళు టార్గెట్ చేరుకోలేకపోయారు. అందుకొరకే ఇలా రైతు పైన చూస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. అనేక రకాలుగా మరి ఆరోగ్యశ్రీ పెండెన్సీ ఉంది బిల్లులు. తర్వాత విద్యా వ్యవహారం